Your sorrow will turn into joy. My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Today the Lord has given us a beautiful promise of ఈ God. రోజు ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానమును మనకిచ్చి ఉన్నారు. Leviticus chapter 20 verse 26 says, "And you shall be holy to me, for I the Lord am holy, and I have separated you from the people that you should be mine." లేవి కాండము 20 వచనం ప్రకారము, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. What a beautiful promise is this. ఇది ఎంత అద్భుతమైన వాగ్దాన వచనము కదా. In this world you may be living a sinful ఈ life, లోకములో మీరు పాపపూరితమైన జీవితం జీవిస్తున్నారేమో, possessed with all kinds of sinful activities. పాపపు అలవాట్లతోటి నిండుకొని ఉన్నారేమో. Satan may be all the time guiding you, do this, do that, all wrong things you may be doing. ఇది చెయ్యి అది చెయ్యి అని తప్పులు చేయమని అపవాది మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడేమో. But the Lord says, "My son, my daughter, I want you to be holy." అయితే ప్రభు అంటున్నాడు కదా, నా కుమారుడా నా కుమార్తె నా వలె మీరు పరిశుద్ధులుగా ఉండాలి. How to have this blessed life? ఈ ధన్యకరమైన జీవితాన్ని ఎలా కలిగి ఉంటాము? If you read Ephesians chapter 2 verses 13 and 22, ఎఫెసీ పత్రిక 2:13-22 వచనంలో చదివినట్టయితే, when God transforms us, we become His people. Before that, we have no knowledge about Him. But now, we are no longer strangers or foreigners, but fellow citizens of the household of God, and grow into a holy temple in the Lord. 22 వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని వ్రాయబడినది. My precious children of God, what kind of life you are leading? నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు? Just check up your life. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Are you leading a peaceful life, ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉన్నారా? filled with the power of God, దేవుని శక్తితో నింపబడి ఉన్నారా? with the presence of God? దేవుని సన్నిధితో నింపబడి ఉన్నారా? Are you troubled in your heart all the time, having all sorts of wrong things in your life? లేక ఎల్లప్పుడూ మీ జీవితంలో కలిగి ఉన్నటువంటి చెడు కార్యాల వలన మీ హృదయంలో అశాంతితో నింపబడి ఉన్నారా? Jesus came into this world to give you a new life. మీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. He gave his life on the cross, ఆయన తన ప్రాణమును సిలువలో మీ కొరకు ఇచ్చి ఉన్నాడు. and through that the blood of Jesus Christ cleanses us from all kinds of sins. యేసయ్య రక్తము మనల్ని పాపముల అన్నిటి నుండి కూడా పరిశుద్ధులుగా మార్చగలదు. If you read Acts 9th chapter, a man called Saul became Paul, a great man of God. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూచినట్టయితే, సౌలు అనబడే వ్యక్తి ఒక గొప్ప దైవజనుడైన పౌలుగా Romans మార్చబడ్డాడు. 9:23 we read that he was a vessel of wrath. రోమా 9:23లో అతడు ఉగ్రత పాత్ర అని చదువుతాము. But the Lord in his great mercy made him a vessel of grace. దేవుడు తన మహా కృపను బట్టి అతనిని కరుణా పాత్రగా మార్చి ఉన్నాడు. See all his writings in the Bible. బైబిల్ గ్రంథంలోని అతని రచనలన్నిటినీ చూడండి. Read it every day. ప్రతిరోజు చదవండి. What a great life he had after that. ఆ తర్వాత అతను గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడు. My friends, you can also receive that blessed life right now. నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా ఇప్పుడే అటువంటి ధన్యకరమైన జీవితాన్ని If you పొందుకునగలరు. have not accepted Jesus as your Savior right now, let us surrender before Him. మీరు ఇంకా యేసయ్యను మీ రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడే మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొనండి. Just as Saul became Paul, you also can be changed in your life. సౌలు పౌలుగా మారిన రీతిగానే మీ జీవితంలో కూడా మీరు మార్పు నొందుతారు. Don't follow the ways of Satan. అపవాది మార్గములను వెంబడించకండి. Follow the ways of Jesus Christ. యేసుక్రీస్తు మార్గములను వెంబడించండి. నా పేరు అపర్ణ, షేర్లింగంపల్లి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా మాకు స్పిరిచువల్గా మా ఇంటి పక్కన నేబర్స్ వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. వాళ్ళ ద్వారానే మాకు జీసస్ కాల్స్ అనేది మాకు ఫస్ట్ మా లైఫ్లో ఇంట్రడ్యూస్ అయింది. రేడియో ద్వారా
దినకరన్ అంకుల్వి మెసేజెస్ అలా వినేవారం. ఆంటీ మ్యాగజైన్స్ కానీ ఏమైనా ఉంటే తను చెప్పేవారు అనమాట, అన్ని మాత్రం షేర్ చేసుకునేవారు. ఈ ప్రోగ్రామ్స్ ద్వారానే మేము ఎక్కువ వీ యూస్ టు గెట్ మోర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దాని ద్వారా వీ యూస్ టు ప్రే. నేను చిన్నప్పుడు నాకు 7th క్లాస్ ఆర్ 6th క్లాస్ నాకు గుర్తులేదు, ఒకసారి సివియర్ హెడేక్ వస్తుంది స్కూల్కి వెళ్ళే మూమెంట్లో. సో జస్ట్ నేను క్లోజ్ ఐస్ చేసి జీసస్ నా తలనొప్పి తీసేయి అని ఇట్లా కళ్ళు ఓపెన్ చేయగానే నా హెడేక్ అసలు వ్యానిష్డ్ ఇమీడియట్లీ. సో ద ఫస్ట్ మిరాకిల్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ వాజ్ లైవ్. అదే నేను చూసింది. ఇంకా అప్పుడు స్టార్టింగ్ టీవీ వచ్చినప్పుడు జీసస్ కాల్స్ వాళ్ళ మెసేజెసే వినేవారము. నా మ్యారేజ్ది కూడా చాలా ప్రాబ్లం అయింది. చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ చూడటము. నేను ఒకటే అమ్మాయిని మా ఇంట్లో, 3 brothers. సో అందరు మ్యారేజెస్ అవుతున్నాయి, నా మ్యారేజ్ అవ్వటం లేదు. మా ఫాదర్ చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. మా ఫాదర్ జీసస్ కాల్స్ దానిలో టీవీ క్లబ్ మెంబర్, నేను జీసస్ కాల్స్ దానిలో టీవీ క్లబ్ మెంబర్. సో అప్పుడు ఆ టైమింగ్స్లో నేను లెటర్స్ రాసేదాన్ని టు జీసస్ కాల్స్ దినకరన్ అంకుల్కి. సో దే యూస్ టు గివ్ నైస్ కంఫర్ట్, మాటలు చెప్పేవారు. సో ఇంకా ఏంటంటే ఓన్లీ త్రూ ప్రేయర్, ఏంటిదంటే నాకు ఏంటంటే ఎవరంటే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, దట్ ఈస్ అదేం పెద్ద స్పెషల్ కాదు. కానీ దేవుడు నా జీవితంలో ఒక కార్యం చేయాలి, నేను ఈ విధంగా ఉన్నాను అంటే ఏదో వీ డోంట్ నో హౌ ద డేస్ ఆర్. ఒక మనిషి తెలియని మనిషి మన లైఫ్లోకి వస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఇట్ షుడ్ గో స్మూత్లీ. అది నా డ్రీమ్. అంటే దేవుడు ఎవరిని నిర్ణయించి ఉన్నారో వాళ్ళే నాకు హస్బెండ్ అవ్వాలి అనేసి నాది డ్రీమ్. దేవుడు నిర్ణయించిన వ్యక్తి నాకు రావాలి అని చెప్పేసి ఐ హోల్డెడ్ దట్ పాయింట్ వెరీ మచ్. అన్ని విధాలుగా ఇట్ షుడ్ బి ఏ బ్లెస్డ్ మ్యారేజ్ లాగా ఉండాలి అని చెప్పి దట్ వాజ్ మై డ్రీమ్. కాబట్టి నేను ఎవరంటే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి నేను నచ్చలేదు. అట్లా ఎన్నో ప్రపోజల్స్ ఇస్తాను. మా ఫాదర్ వాజ్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్ అనమాట, చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధేసింది ఆయన చూసి. నాన్ క్రిస్టియన్ వెళ్తుంటే కూడా ఆయనను పిలిచి వాళ్ళు మేము దేవుని నమ్ముకున్నాము అని ఫ్లర్ట్ చేసినా కానీ అటువంటి మనిషిని అయ్యో నిజంగా నమ్ముకున్నారు, మా అమ్మాయికి చేసేస్తాము, హీజ్ ఇన్ ఎ బిగ్ పొజిషన్ కదా అనే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధేసింది. మా ఫాదర్ ఎలా అంటే ఇంకా ఆయనకి ఎట్లా అయిపోయిందంటే అయ్యో నాకు ఒకటే కూతురు ఉంది, గబుక్కు నాకు ఏమన్నా అవుతే నా కూతురికి ఏమవుతుంది అనే దానిలోకి వెళ్ళిపోతే ఇంక అప్పుడు రాత్రి లేచి నా పడుకున్నా నించున్నా ఐ యూస్ టు ఓన్లీ ప్రే గాడ్, దేవుడా నా బాధ కాదు, మా ఫాదర్ బాధ నువ్వు తీసేసాయి, ఐ కెనాట్ సీ హిస్ పెయిన్ లైక్ దిస్ అనేసి నేను చాలా చాలా బాధపడ్డాను. సో ఆ విధంగా అయినాక నేను తర్వాత మాకు ఇంకో చర్చ్లో ఇంకో సిస్టర్ ఉన్నారు, ఆమె ద్వారా ఆమెని జీసస్ కాల్స్ వెళ్దాము అనేసి ఒకరోజు మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని సికింద్రాబాద్ జీసస్ కాల్స్ వెళ్తే నేను మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది, నువ్వు రిజిస్టర్ చేసుకో అనేసి ఆ సిస్టర్ కూడా చెప్పారు. సో ఆ జీసస్ కాల్స్ దానిలోకి వెళ్ళి జీసస్ కాల్స్ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసిన జస్ట్ ఇన్ 2005 ఐ హ్యావ్ రిజిస్టర్డ్ సమ్వేర్ ఆగస్ట్ ఆర్ సమ్వేర్ ఇన్ బిట్వీన్లో. సో ఆ టైమింగ్స్లో కరెక్ట్గా ఆ 2 months గ్యాప్లో ఐ హ్యాడ్ ఏ ప్రపోజల్. అప్పటికి వరకు చాలా ప్రపోజల్స్ వచ్చిపోయాయి. దెన్ ఐ హ్యాడ్ ఏ ప్రపోజల్. ఎగ్జాక్ట్గా నేను ఎలాగ దేవుడిని అడిగానో అలాంటి ప్రపోజలే వచ్చింది. అక్టోబర్ దే హ్యావ్ కమ్ అండ్ సీన్ మీ. నవంబర్లో ఎంగేజ్మెంట్ అయింది. 2006 జనవరిలో మా మ్యారేజ్ అయింది. నా అలాగే ఎంతోమంది మ్యారేజెస్ కాకుండా బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన క్రిస్టియన్ సొసైటీలోని. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేయండి. అది మీ జీవితంలో ప్రాక్టికల్గా అవ్వాలని, ఆ ఫెయిత్ దేవుళ్ళో బలపడాలని నేను ఆశిస్తున్నాను. నా కోసము నేను ఇప్పుడు ఈరోజు నేను ఈ విధంగా బ్లెస్ అయ్యి ఉన్నాను అని అంటే నా కోసం ప్రార్థించిన జీసస్ కాల్స్ దినకరన్ అంకుల్ వారికి, వాళ్ళ ఫ్యామిలీకి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. హాయ్ మా. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటున్నారా? నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నావా? తిన్నావా? సంతోషంగా ఉన్నావా? అమ్మ, మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు, ఒక్క నిమిషం ఉండండి. ఏంటమ్మా ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నారా? బాధపడకండమ్మా. నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది. ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే. ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తొడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.
The Bible says బైబిల్ తెలియచేస్తోంది in Proverbs 12 and verse 25, సామెతలు 12:25 వచనంలో, anxiety in a man's heart or mind brings depression. ఒక మనిషి యొక్క హృదయంలో గాని మనసులో గాని ఉన్న ఆతురత అతనికి ఒత్తిడికి గురి చేస్తోంది. Worries, cares and anxieties bring depression to a human mind. విచారములు, ఆందోళనలు మానవ మనసుకును ఒత్తిడికి గురి చేస్తాయి. What is God's promise to your mind? మరి మనస్సుకు దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉన్నది? In Hebrews 13:5 he says, హెబ్రీ 13:5 ఆయన సెలవిస్తున్నాడు, don't be covetous. ధనాపేక్ష లేని వారుగా ఉండండి, Be content with what you have, మీరు కలిగి ఉన్న దానితోనే తృప్తి చెందండి, because I will never leave you. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పటికీ విడువను, I will never forsake. నేనెన్నటికీ ఎడబాయను, I will never leave you. నేనెప్పటికీ మిమ్మల్ని విడువను, I will never forsake. ఎన్నటికీ That ఎడబాయను. is his promise to you. అది మీ కోసం ఆయన వాగ్దానం. Problems come, సమస్యలు రావచ్చును, debts and borrowings come, అప్పులు రుణములు వస్తే రావచ్చును, financial problems come, ఆర్థిక సమస్యలు రావచ్చును, unemployment come. నిరుద్యోగము రావచ్చును. We are worried. మనము విచారిస్తూ ఉండిపోతాం. It brings depression in our heart. అది మన హృదయాల్లో ఎంతో ఒత్తిడికి గురి చేస్తోంది. Some time ago I read this sad story in a newspaper. కొంతకాలం క్రితం వార్తాపత్రికలో విచారగ్రస్తమైన కథనం There చదివాను. was a man who was running a jewelry mart. ఒక వ్యక్తి బంగారు నాణేల అమ్మకాన్ని నడుపుతూ ఉన్నాడు. Everybody said he's a rich man. అందరూ కూడా అతడు ఐశ్వర్యవంతుడు అనుకున్నారు. One fine morning the door of his house was locked. ఒకరోజు ఉదయకాలం అతని ఇంటికి తలుపు తాళం వేయబడి ఉంది. It was not opened at all. అది ఏమాత్రం తెరవజేయబడలేదు. The people next door complained to the police. తరువాత ఉన్నవారు పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. The police came and opened the door. పోలీసులు వచ్చి తలుపు తెరచారు. They were horrified to see 13 dead bodies in that home. వారు చాలా భయకంపితులైపోయారు. 13 మంది చనిపోయిన వారి మృతదేహాలు అక్కడ ఉండిపోయాయి. That man, his wife, his children, his children's children, all were dead. ఆ వ్యక్తి, అతని భార్య, అతని బిడ్డలు, అతని మనవ సంతానం అందరూ చనిపోయారు. He left a note. అతడు ఒక కాగితం వ్రాసాడు. In that suicide note he has said, ఆ యొక్క ఆత్మాహుతి వివరణలో ఏమని వ్రాసాడు అనంటే, I am killing myself. నన్ను నేను చంపేసుకుంటున్నాను. I have killed all my household. నా ఇంటి వారందరినీ నేనే చంపేశాను. Nobody is responsible for this problem. ఈ సమస్యకు ఎవ్వరూ బాధ్యులు కారు. I have 5 lakhs debt in my business. నా యొక్క వ్యాపారంలో 5 లక్షల రుణము నాకున్నది. All my creditors are after me. నా అప్పులు చేసిన వారందరూ నా వెంట పడుతూ ఉన్నారు. But what one creditor said really broke my heart. అప్పిచ్చిన ఒక్క వ్యక్తి పలికిన మాట నా గుండెను బ్రద్దలు చేసేసింది. He said, అతను ఏమన్నాడంటే, if you can't pay your debt, why not you go and kill yourself? నీవు అప్పు చెల్లించలేకపోతే నిన్ను నువ్వు చంపేసుకోవచ్చు కదా అన్నాడు. That's why I'm killing myself. అందుకే నన్ను నేను చంపేసుకుంటున్నాను. In that letter he has requested the police to sell his house. ఆ ఉత్తరంలో అతను మనవి చేశాడు, పోలీసులు వాళ్ళ ఇంటిని అమ్మేయండి అని. He said, please sell my house. దయచేసి నా ఇంటిని అమ్మివేయండి. With the money that you get by selling this house, ఈ ఇంటిని అమ్మడంతో వచ్చిన ధనము ద్వారా pay all my creditors, sir. నా యొక్క అప్పుల వారికి అప్పులు చెల్లించండి. But don't give a penny to this man who wounded my heart. అయితే నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి అని అన్నాడు. His words broke my heart. అతని మాటలు నా గుండెను బ్రద్దలు చేసేసాయి. That is why I am committing suicide. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. Very sad story. ఎంతో విచారగ్రస్తమైన కథనం. Anxieties in a man's mind brings depression. ఒక మనుషుని మనసులో ఉండే ఆతురత అతనిని ఒత్తిడికి గురి చేస్తోంది. But a good word makes it glad. అయితే ఒక మంచి మాట హృదయాన్ని సంతోషభరితంగా చేస్తోంది. Probably you are in that position tonight. ఒకవేళ ఈ రాత్రి మీరు కూడా అట్టి స్థితిలో ఉన్నారేమో. Probably you say, I have come to the end of the road. ఒకవేళ మీరు కూడా మార్గాంతమునకు వచ్చేసాను అనుకుంటూ ఉన్నారేమో. I would like to commit suicide and end this sorry mess of my life. నేను కూడా చెత్తగా మారిపోయిన నా జీవితాన్ని అంతం చేసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారేమో. You may pass through the valley of tears. మీరు కన్నీటి లోయలో బడి వెళ్తూ ఉండవచ్చును. But he understands. కానీ ఆయన అర్థం చేసుకుంటారు. He'll surely help you. ఆయన నిశ్చయంగా సహాయం Be చేస్తారు. of good cheer. కనుక ధైర్యం తెచ్చుకోనండి. What about the body of a man? ఒక వ్యక్తి దేహానికి సంబంధించిన సంగతి ఏమిటి? God does care for your body. దేవుడు మీ దేహం గురించి జాగ్రత్త వహిస్తారు. In Exodus 15 and verse 26, నిర్గమకాండం 15:26 వచనాన్ని చూచినట్లయితే, he has given a wonderful promise to you. ఆయన మీకు ఒక అద్భుతమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నారు. He says, I am the Lord who heals you. ఆయన అంటున్నారు, నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే. I am the Lord who will make you all right. నిన్ను పరిపూర్ణంగా చేయువాడను నేనే. There was a wonderful
apostle of God by name Paul. దేవుని యొక్క అద్భుతమైన అపోస్తలుడు పౌలు అనబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. The Bible says బైబిల్ ఏం చెప్తోందంటే in 2 Corinthians chapter 10 and verse 10. 2 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే Galatians chapter 4 13 and 14. గలతీ 4 13 14 చూస్తే 2 Corinthians 11:30. 2 కొరింథీ 11 13 చూస్తే 2 Corinthians 12:5. 2 కొరింథీ 12 5 చూస్తే He was a weak man. అతడు చాలా బలహీనుడైన వ్యక్తి, Physically very weak man. భౌతికంగా చాలా బలహీనుడైన వ్యక్తి. One day he got very ఒక upset. రోజున చాలా బాధ అనిపించింది అతనికి. He cried unto God. అతడు దేవునికి మొర్రపెట్టి ఉన్నాడు. 3 times he cried unto God. 3 పర్యాయములు దేవునికి మొర్రపెట్టాడు. Please heal me. దయచేసి నన్ను స్వస్థపరచండి, Please help me. దయచేసి నాకు సహాయం And చేయండి. Jesus appeared to him. యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు. What did he say? ఆయన ఏం చెప్పారు? He said, Paul, ఆయన అన్నారు, పౌలు don't worry, Paul. విచారించక పౌలు, My grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటున్నారు. In your weakness, my strength shall be perfected. నీ యొక్క బలహీనతల్లో నా యొక్క బలము పరిపూర్ణమవుతోంది అంటున్నారు. My grace shall be sufficient for you. నా కృప నీకు చాలును అని సెలవిస్తున్నారు. In your weakness, my strength shall be perfected. నీ యొక్క బలహీనతల్లో నా యొక్క బలము నీకు పరిపూర్ణమవుతోంది. On the 2nd January 1990, 1990 జనవరి 2వ తేదీన I was reading my Bible in my room. నేను నా గదిలో బైబిల్ చదువుకుంటూ ఉండి ఉన్నాను. I was praying to God. నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. I never knew what happened later on. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. After 1.5 hours, my wife found me just having swooned and fallen on the ground. గంటన్న తర్వాత నా భార్య నన్ను గమనిస్తే నేను నేల మీద పడిపోయి ఉన్నాను. నోటి వెంబడి నురుగు వచ్చేస్తోంది. My wife rushed me to the hospital. నా భార్య వేగంగా నన్ను హాస్పిటల్కు తీసుకుని Oh, వెళ్ళారు. the doctors carried me to the emergency room. డాక్టర్లు నన్ను అత్యవసర చికిత్స కోసమై మోసుకుని వెళ్ళారు. They told my wife, వారు నా భార్యతో చెప్పారు, your husband is dead. నీ భర్త చనిపోయాడమ్మా అని చెప్పారు. You brought a dead man. నువ్వు చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చావని చెప్పారు. And my wife cried. నా భార్య ఎంతగానో రోదించారు. A nurse was there, watched my face. నా యొక్క ముఖాన్ని గమనిస్తున్న ఒక నర్సు గారు అక్కడ ఉండి ఉన్నారు. She said, this is brother Dinakaran. ఆవిడన్నారు, ఇదిగో ఈ వ్యక్తి దినకరణ్ She గారు. ran to the phone. ఆమె ఫోన్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళారు. She called her pastor ఆమె యొక్క పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. and said, Pastor, అంటున్నారు, పాస్టర్ గారు, brother Dinakaran is dead. దినకరణ్ గారు చనిపోయారు అండి. They have brought him as a dead man here. చనిపోయిన వ్యక్తిగా అతన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. The pastor said, ఆ పాస్టర్ గారు అన్నారు, I am kneeling down immediately. నేను వెంటనే మోకరిస్తూ ఉన్నాను. I will see that he does not die. అతను చనిపోకుండా ఉండాలని నేను చూస్తాను. We all need him. అందరికి ఆయన కావాలి. I am going to fight with God. నేను దేవునితో ఇప్పుడే పోరాడుతాను అంటున్నారు. And they operated upon my heart. వారు నా గుండె మీద శస్త్రచికిత్స చేశారు. 4 hours passed by. 4 గంటలు గడిచిపోయాయి. And the doctors came out and told my son, డాక్టర్లు బయటకు వచ్చి నా కుమారుడికి చెప్పారు, పాల్ so far so good. ఇప్పటి వరకు బానే ఉంది, But we don't know what will happen next. కానీ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. After some time, కొంతకాలం తర్వాత suddenly they ran to the emergency room. అకస్మాత్తుగా ఎమర్జెన్సీ గదికి పరిగెత్తుకొని వచ్చారు. Came back and told my son, తిరిగి వచ్చి నా కుమారుడితో చెప్పారు, పాల్ your father's heart is stopping again. మీ నాన్నగారి గుండె మరలా పనిచేయడం ఆగిపోతోంది. We do not know what to do. ఏం చేయాలో మాకు తెలియడం లేదు. He is dying again. అతను మరలా చచ్చిపోతున్నారు. And my son wept. నా కుమారుడు ఎంతగానో And he దుఃఖించాడు. began to cry. అతను మొర్రపెట్టడం ప్రారంభించాడు. Why should this happen to my daddy alone? మా నాన్నగారికి మాత్రమే ఇలా ఎందుకు జరగాలి? That time a bishop by name Ezra came in. ఆ సమయానికి బిషప్ ఎజ్రా గారిలోనికి రావడం He జరిగింది. said, Paul, I just now heard the news. ఇప్పుడే నేను ఈ వార్త విని ఉన్నాను. How is daddy? నాన్నగారు ఎలా ఉన్నారు? Paul said, daddy is dying. నాన్న చచ్చిపోతున్నారని పాల్ చెప్పారు. And that bishop and his pastor sat on the ground. బిషప్ గారు పాస్టర్ గారు నేల మీద అలాగే కూర్చున్నారు. They said, వారు అన్నారు కదా, he cannot die. ఆయన చనిపోకూడదు. They cried out to వారు God, దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు. Lord, we need our brother. దేవా, మా సోదరుడు మాకు Don't కావాలి, take him away. ఆయన పైకి లేవనెత్తండి. 3 hours they cried. 3 గంటల వారు మొర్ర పెట్టారు. Early morning 3 a.m. ఉదయకాలం 3 గంటలకు All the doctors were around my body. డాక్టర్లందరూ నా దేహము చుట్టూరు ఉన్నారు. And suddenly the chief surgeon said, అకస్మాత్తుగా ముఖ్య శస్త్రచికిత్స నిపుణుడు now అంటున్నారు, there is a supernatural presence in this room. ఇప్పుడు ఒక ప్రకృతికి అతీతమైన దేవుని సాన్నిధ్యం ఇక్కడ ఈ గదిలో ఉంటూ ఉన్నది.
Now this presence is entering this body. ఇప్పుడు ఈ సాన్నిధ్యమే ఈ దేహంలోకి ప్రవేశిస్తూ There ఉన్నది. is a supernatural power touching this heart. ప్రకృతికి అతీతమైన శక్తి ఇప్పుడు ఈ గుండెను తాకుతూ ఉన్నది. Now this heart is starting all over again. ఇప్పుడు ఈ గుండె మరలా పనిచేయడం He ప్రారంభిస్తుంది. waited for 3.5 hours. 3.5 గంటల పాటు వేచి ఉన్నారు. My heart never stopped. నా గుండె కాగలేదు. It is working even today. ఇప్పటికి పని చేస్తూనే ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shall we give a good clap to Jesus Christ? యేసయ్యకు గంభీరమైన ధ్వనితో ఘనంగా చప్పట్లు కొడదామా? Amen. ఆమేన్. He has said, ఆయన సెలవిచ్చారు, my grace, my son, నా కుమారుడా నా కృప is sufficient for you. అది నీకు చాలును. Cheer up tonight. ధైర్యం తెచ్చుకోండి ఈ రాత్రి. Cheer up ఈ tonight. రాత్రి ధైర్యం తెచ్చుకోనండి. Whatever may be your condition, మీ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నా your సరే, physical condition, భౌతిక స్థితి ఎలా ఉన్నా the సరే, grace of God is sufficient. దేవుని కృప మీకు సరిపోతోంది. Let me read out to you Hebrews chapter 9, 16 and 17. హెబ్రీ పత్రిక 9, 16, 17 వచనాల్ని మీకోసం నేను చదవాలని కోరుతున్నాను. For where there is a testament, there must also be of necessity the death of the testator. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యము. For a testament is in force only after men are dead. It has no power at all while the testator lives. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? A man makes a will. ఒక వ్యక్తి వీలునామా వ్రాసాడు అనుకోండి. It comes into effect only after his death. అది ఆ వ్యక్తి యొక్క మరణం తరువాత మాత్రమే ప్రభావాన్ని సంతరించుకుంటుంది. In the same way, అదే రీతిగా God has made so many promises in the Bible. దేవుడు బైబిల్లో అనేక వాగ్దానములు మనకు చేసి ఉన్నాడు. And every promise has come into effect today because God came down in the form of a man called Jesus and died on the cross for us. ప్రతి వాగ్దానము కూడా ఈ రోజున ప్రతిభావంతంగా పనిచేస్తుందంటే దానికి కారణం దేవుడు మానవ శరీరాకారములో ఈ లోకానికి వచ్చి మరణమును అనుభవించాడు గనుకనే. Every promise of God stands on the death of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణము మీదనే ప్రతి దేవుని యొక్క వాగ్దానము కూడా నిలబడి ఉంటుంది. The promises were there even before Jesus died on the cross. యేసు శిలువ మీద మరణించక మునుపు కూడా వాగ్దానములు ఉన్నాయి. But because he died, కానీ ఆయన మరణించాడు గనుకనే the promise has become real to us. ఆ వాగ్దానములు మన జీవిత వాస్తవికతలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. Nobody can shake it. ఎవరు దానిని కంపింప చేయలేరు. Nobody can break it. ఎవరు దానిని విరగగొట్టలేరు. Nobody can alter it, my brother. నా సోదరుడా, ఎవరు దాన్ని కూరచ చేయలేరు. That's why in 2 Corinthians 1:20, అందుకే 2 కొరింథీ 1:20 వ్రాయబడింది. the Bible says, బైబిల్ తెలియచేస్తోంది, every promise of God is A and amen in Jesus Christ. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ప్రతి వాగ్దానము కూడా అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. When you believe in his death, మీరు ఆయన మరణమునందు విశ్వాసం ఉంచి when ఉన్నప్పుడు, you believe in his resurrection, ఆయన పునరుద్ధానమందు మీరు విశ్వాసం ఉంచి when ఉన్నప్పుడు, you open your heart and tell him, Master, come in, మీరు హృదయం తెరిచి ప్రభువా లోనికి రండి అని సెలవిచ్చి ఉన్నప్పుడు he becomes real to you. ఆయన మీ జీవితంలో వాస్తవం అవుతాయి. His promises become real to you. ఆయన వాగ్దానాలు మీ జీవితంలో వాస్తవం అవుతాయి. Look at the Lord Jesus. ప్రభు అయిన యేసు వైపుకు చూడండి. Look at his death ఆయన మరణాన్ని చూడండి. to save your soul. మీ ఆత్మను రక్షించడం కోసం In Isaiah 53:12, he poured his soul into death. యెషయా 53:12 వచనం ప్రకారం ఆయన తన ఆత్మను మరణంగా ధారపోసి ఉన్నాడు. To give you peace among all your worldly troubles and needs. లోక సంబంధమైన మీ కలతల మధ్య అక్కరల మధ్యలో మీకు శాంతిని ఇవ్వడం కోసం The Bible says, బైబిల్ తెలియచేస్తోంది, he went through every sorrow, every grief. ఆయన ప్రతి దుఃఖము గుండా విచారము గుండా వెళ్ళి ఉన్నాడు. Luke 22:44 says, లూకాసు సువార్త 22:44 in the వచనములో garden of Gethsemane, every grief and every sorrow came upon him. ప్రతి విధమైన విచారము ఆ వేదన గెస్సమనే తోటలో ఆయన మీదకు వచ్చాయి. His perspiration came out of his body as great drops of blood. ఆయన స్వేదము చర్మములో నుంచి గొప్ప రక్త బిందువుల వలె బయటికి వచ్చి ఉన్నది. He took your grief. ఆయన మీ ఆవేదన తీసుకుని ఉన్నారు. He knows what is grief. ఆవేదన అంటే ఏమిటో ఆయన ఎరిగి He ఉన్నారు. knows what it is to be
in pain in body. దేహములో బాధపడడం ఏమిటో ఆయన ఎరిగి ఉన్నారు. Mark chapter 15, మార్క్సు వార్త 15 అధ్యాయం 15 to 20 says, 15 నుంచి 20 వరకు మనం చూచినట్లయితే 600 soldiers beat him. 600 మంది సైనికులు ఆయన్ని కొట్టి ఉన్నారు. They put a crown of thorns upon his head ఆయన తల మీద ముళ్ళ కిరీటమును ఉంచి ఉన్నారు. and they beat him. వారు ఆయన్ని కొట్టి ఉన్నారు. On the cross they drove the nails into his hands and feet. ఆయన సిలువలో ఉన్నప్పుడు చేతుల్లోనికి కాళ్ళలోనికి మేకులను వారు కొట్టి ఉన్నారు. He knows what it is to have pain. నొప్పి కలిగి ఉండమంటే ఏంటో ఆయనకి He తెలుసు. understands your sickness. మీ రోగమును ఆయన అర్థం చేసుకోగలరు. On his death stands every promise. ప్రతి వాగ్దానము కూడా ఆయన మరణం మీదే నిలిచి ఉంటుంది. I'm telling you a story which I've said 1,000 times. దాదాపుగా 1000 సార్లు చెప్పిన కథనాన్ని మరలా మీకు చెప్పాలని It's a కోరుతున్నాను. true incident. ఇది నిజమైన సంఘటన. It happened in Thailand. ఇది థాయిలాండ్ లో జరిగిన సంఘటన. There lived two brothers. అక్కడ ఇద్దరు సోదరులు జీవిస్తుండేవారు. They had no father or mother. వారికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. The elder brother was working. పెద్దవాడేమో పని చేస్తున్నాడు, The younger brother was studying. చిన్నవాడేమో చదువుకుంటూ ఉన్నాడు. One day, ఓ రోజున the elder brother had no money to pay the fees of the young boy. పెద్దవాడికి చిన్నవాడి కోసం ఫీజు కట్టడానికి డబ్బులు ఏమీ కూడా లేవు. It broke his heart. అదే గుండె బ్రద్దలు చేసింది. He didn't know what to do. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. One day, ఓ రోజున right before the eye of his brother, తన యొక్క సోదరిని కళ్ళ ఎదురుగా కన్నులారా చూస్తూ ఉన్న సమయంలోనే, before anybody could help him, ఎవరతనికి సహాయం చేయక మునుపుగానే he fell dead as a scorched, చనిపోయిన వ్యక్తిగా కుప్పకూలిపోయాడు. dead and gone. చనిపోయి వెళ్ళిపోయాడు. Why did he take this extreme step? అతను అంత భయంకరమైన నిర్ణయం ఎందుకు అలాగున తీసుకున్నాడంటే, Some months ago, he took a village insurance. కొన్ని నెలల క్రితం అతను ఒక గ్రామానికి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. It was in his name and his younger brother's name. ఆ యొక్క బీమా అతని పేరు మీద అతని సోదరుని పేరు మీద ఉన్నాయి. According to the terms of this insurance, ఆ యొక్క బీమా యొక్క నియమావళి ప్రకారముగా anyone who dies first ఎవరైనా ముందుగా గనక చనిపోయినట్లయితే will leave the other person to enjoy the benefits of this policy. ఆ పాలసీ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా తరువాత వారు అనుభవించి ఆనందించవచ్చును. So the brother said, కనుక సోదరుడు అనుకున్నాడు, elder brother said, పెద్దవాడు అనుకున్నాడు, let me die. నేను చనిపోతాను, Let me die. నన్ను చనిపోనివ్వండి. Let the promise on the insurance policy become true to my younger brother. ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నా చిన్న తమ్మునికి ఆశీర్వాదాలుగా ఉంటాయని భావిస్తూ ఉన్నాడు. Lifelong he will have no problem with money. జీవితాంతం అతనికి డబ్బులు కొరత లేకుండా ఉంటుంది కదా అనుకున్నాడు. Lifelong he'll be all right. జీవితాంతం అతను మంచిగా ఉంటాడు కదా Let అనుకున్నాడు. me die. నన్ను చనిపోనివ్వండి. Let the promise of the insurance money come true. ఇన్సూరెన్స్ వాగ్దానాలకు సంబంధించిన ధనం అతనికి వాస్తవికతలోనికి రావాలి అనుకున్నాడు. We can trust the promise of God because every promise of God stands on the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణం మీద ప్రతి వాగ్దానం నిలిచి ఉన్నాయి గనుక మరణించిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వాగ్దానాల మీద మనం నిరీక్షణ కలిగి ఉండవచ్చు. That's why Jesus said in John 14:14, అందుకే యోహాను 14:14లో యేసు సెలవిచ్చి if ఉన్నారు, you ask anything in my name, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను I will do it. నేను దాన్ని జరిగిస్తాను. That's what we are going to do now. అదే ఇప్పుడు మనం చేయబోతూ ఉన్నాం. Right now we are going to ask God for the blessings of God to come upon our soul, mind and body. ఇప్పుడే మనం మన ప్రాణ ఆత్మ దేహాల మీద దైవాశీర్వాదాలు రావాల్సిందిగా దేవునిని అడగనయ్యున్నాము. Tonight we'll open our souls. ఈ రాత్రి ఆయన మన ఆత్మల్ని తెరవజేస్తారు. He'll do the first things first. ఆయన మొదటి కార్యాలు మొదట జరిగిస్తారు. We'll ask Jesus Christ to come into our soul. యేసుక్రీస్తును మన ఆత్మలోకి రమ్మని మనం స్వాగతించుదాం. Shall we cry? ప్రభుకు మొరపెడదామా? Father, తండ్రి, see your children, నీ బిడ్డలను దృష్టించండి. those who are crying to have a new life, నూతన జీవితం కొరకు మొరపెడుతున్న వారిని చూడండి. a clean life, శుద్ధమైన జీవితం, cleansed by the power of God, పరిశుద్ధాత్మ శక్తి చేత కడగబడిన by the జీవితం, blood of Jesus యేసు Christ. రక్తము చేత కడగబడిన Give them జీవితం right now. ఇప్పుడే వారికి ఇవ్వండి అయ్యా. Those who are crying, ఎవరైతే మొరపెడుతున్నారో supply this need, Father. వారికి అవసరత Make తీర్చండి. them your నీ children. బిడ్డలుగా Let మార్చండి. them shine for your నీ glory. మహిమార్థమై వారు In ప్రకాశించుదురు. Jesus' name we యేసు pray. నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Dear viewers, our personal connections with you will continue stronger than ever through daily SMS, WhatsApp, email and post. Register today by calling 8546 999 000. Mention the channel you watch or visit www.jesuscalls.org/connect. You will receive the 1000 Promises e-book worth 100 rupees absolutely free. You will also receive daily promises, monthly promises, magazine,
upcoming prayer festival details and lifelong prayer support all directly to you. Call 8546 999 or visit www.jesuscalls.org/connect. Share your detail and stay connected to stay blessed.